అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికి కూడా శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ఇకపోతే నన్ను అనవసరంగా పెద్దోడిని చేస్తున్నారు, పొగిడేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను మామూలు చిన్న నటుణ్ణి. ఈ దండలకి, పురస్కారాలకి, వీటిలన్నిటికి కూడా అతీతంగా ఉంటా. మరి ఎందుకయ్యా ఒప్పుకున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే, ఇది నా ఒంగోలు. నాకు ఆట పాట మాట నేర్పిన గడ్డ. ఇంకో ముఖ్య కారణం ఏంటంటే, ప్రసాద్ గారు వాళ్ళ అమ్మ పేరుతో ఇవ్వడం. అమ్మ పట్ల, తల్లిదండ్రుల పట్ల ఉన్న గౌరవం కానీ, ప్రేమ కానీ. సహజంగా ఏంటంటే, ప్రకృతి సహజం, ఏ జీవైనా సరే అంతరించిపోవడం అనేది. కాకపోతే అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బంధాలు, అనుబంధాలు ఇవన్నీ ఏర్పడతాయి కాబట్టి, వాటికి అతీతంగా బ్రతకలేం కాబట్టి, ఎంత వేదాంతం మనం అలవర్చుకున్న మనుషులం కాబట్టి, ఆ అనుబంధాలని మర్చిపోలేం కాబట్టి అవి కొంతకాలం కొనసాగిస్తాం. అందులో తండ్రి కంటే తల్లితో ఉన్న అనుబంధం వేరు. నేను నా తల్లిదండ్రులు చివరి దశలో చూసుకోలేకపోయాను. ఆ బాధ నన్ను ఇప్పటికి కాదు, ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ఆవిడ తల్లి గారిని, కోటి సూర్యమ్మ గారిని చివరి దశలో ఎంతో ఇదిగా, అంటే తన చేతనైనంతగా ఎలా చూసుకోవాలో, ఎంతగా చూసుకోవాలో అంతగా చూసుకారు. మీ రుణం తీర్చుకున్నారు. ఇంకా ఆ బంధాన్ని మీరు మర్చిపోకుండా కొనసాగిస్తూ, ముఖ్యంగా ఏంటంటే ఈ జనరేషన్కి, ఈ తరానికి, ఎక్కడో చదివాను, రెండో తరానికి ఫోటో కూడా బెటర్ అంటే పేర్లు కూడా తెలియవంట. అట్లాంటిది ఈ తరానికి ఇవ్వడం అనేది పెద్దల. ఇంకో విషయం తెలిసిన ప్రసాద్ గారు, ఇక్కడ ఉన్నోళ్ళలో కూడా మన తరం వాళ్ళే ఉన్నారు. మన తర్వాత పిల్లలు ఎవరు లేరు ఇది గుర్తించడానికి. మన బాధ్యత ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు అని మీ ఇంట్లో ఎవరన్నా అడిగితే, ఒరే ఇట్లా ప్రసాద్ గారు, కోటి సూర్యమ్మని వాళ్ళ అమ్మగారు ఉన్నారా, వాళ్ళ అమ్మగారి తరపున పురస్కారాలు ఇస్తున్నారు, ఉగాది తరపున ఇచ్చి అమ్మగారి తరపున ఇవ్వడం ఏంటనేది మీరు కొంచెం చెప్పండి పిల్లకాయలకి, ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అనేది కూడా. తల్లిదండ్రుల పట్ల ఆ బాధ్యత, ఆ ప్రేమ లేకపోతే వాళ్ళు తల్లిదండ్రులు అయిన తర్వాత ఇదే గతి పట్టిద్దరు మీకు కూడా అని చెప్పండి. ఇకపోతే నేను ఈ పురస్కారాలకి దీనికి అర్హుణ్ణి కాదు. ముఖ్యంగా చెప్పాలంటే నేను ఏదో మామూలు చిన్న నటుణ్ణి. వాళ్ళ అమ్మగారి పేరుతో జీవిత సాఫల్య పురస్కారం అందించే స్థాయిలో నేను లేను, అందుకునే స్థాయిలో నేను లేను. అందించే స్థాయి ఆయనకున్నా కానీ లేను. ఎందుకంటే నేను చిన్న నటుండండి. నేను నడిచొచ్చిన దారి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేనా అనిపిస్తుంది. ఇదంతా నిజం కాదేమో, భ్రమ అనిపిస్తుంది. కానీ అంతరాత్మ సాక్షిగా ఆలోచించుకుంటే నేను కొద్దో గొప్ప సాధించగలిగాను అనిపిస్తుంది. కళాకారులు అది ఏదన్నా కానీ, కళలకు సంబంధించిన ఆ కళాకారుల జీవితం చాలా విచిత్రంగా ఉంటుందండి. చాలా విచిత్రంగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు. నా ప్రయాణం అయితే మరీ దారుణం. నాకు కళల పట్ల, నటన పట్ల విపరీతమైన ఆసక్తి, అదొక రకమైన ఇది జీర్ణించుకుపోయి ఉండేది. కానీ నన్ను అర్థం చేసుకున్నోడు ఎవ్వడూ లేడు. నా వెనకే అవమానాలు, ముందు అవమానాలు, పక్కన అవమానాలు, లెక్కలేనితనంగా చూడడం, దరిద్రం, ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా సమాజంలో ఎంత చిన్న చూపు చూశారో ఒక్కొక్కరు నాకు బాగా తెలుసండి ఇప్పటికీ. అదే సందర్భంలో
నన్ను ప్రోత్సహించిన నా మిత్రులు, నా సహచరులు ఎందరో ఉన్నారు. నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటా. ఎందుకంటే నాలో ఉన్న ఆక్రోశాన్ని, నటన పట్ల నాకున్న దీన్ని అర్థం చేసుకోగలిగింది అతి కొద్ది మంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అది చెప్తే తీరేది కదండి, అటువంటి ఇబ్బందులండి. మా నాన్న వీడు నాటకాలంటే ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు, గాలిోడైపోతున్నాడు అని చెప్పేసి గొనసపూడి, ఇంకుల దగ్గర గొనసపూడిలో నాటకం ఉంది, చూడ్డానికి ఎట్లా వెళ్తాడు వీడు అని చెప్పేసి గుడ్డలన్నీ దాచిపెట్టాడు వెళ్ళకుండా. నేను ఆల్రెడీ డ్రాయర్ మీద ఒక బనీన్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోయా. అట్లా పిచ్చి, అంత పిచ్చి ఉండేది నాకు. ఎక్కడ స్థిరంగా ఉండేవాడిని కాదు. నాకు ఎక్కడ పాట వినపడ్డా, ఎక్కడ నాటకం వినపడ్డా, ఎక్కడ నాటకం ఉన్నా, కళల పట్ల ఎక్కడున్నా అక్కడ పరిగెత్తేవాడిని, ఆడికి వెళ్ళిపోయేవాడిని. నాకు ఈ ఉద్యోగాలు, పనులు, ఈడ అందరూ అనుకుంటారు ఈడు ఎందుకు అసలు పనికిరాడా ఈడు అసలు అనుకునేవాళ్ళు. బాధ్యత ఉండేది కాదు. అంటే నాకేంటో నాకు అది ఉండేది, కానీ ఆ వైపుగా ప్రయాణం చేయడానికి నా ఆర్థిక స్తోమత లేదు. కూలి కుటుంబం, ఎవరితో అంటే వీళ్ళు కళాకారులు అంటే వాళ్ళతో పరిచయాలు. అన్నం ఆకలి అయితే ఎవరు నన్ను అడగటం అన్నం అంతే. ఆఖరికి బుడబుక్కల వాళ్ళ దగ్గర కూడా కూర్చొని అన్నం తిన్నవాడిని, తెలిసిన రైల్వే స్టేషన్లో. నాకంతా దాని గురించి ఆలోచన, నాటకం, నటన ఎన్ని చూశానండి. ఎంవిఎస్ హరినాథరావు గారు, ఇసుకపల్లి మోహన్ రావు గారు, వీళ్ళు వేసిన నాటకాలు కానీ ఇవన్నీ కూడా ఒంగోలులో కానీ చుట్టుపక్కల అందరూ కూడా. అయితే నన్ను అర్థం చేసుకొని, నన్ను ప్రోత్సహించి, ఆఖరికి నా బ్రతుక్కి ఒక మార్గం చూపించిన స్నేహితులు, పరిచయస్తులు, వీళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ వస్తే పెద్ద లిస్ట్ అవుతుంది. అసలు ముందుగా నన్ను ఇక్కడ ఒంగోలులో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, ఒంగోలులో ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కమ్యూనిస్టు పార్టీ డిఎస్ఓ, అప్పుడు జనశక్తి పార్టీ, దాని బాధ్యులు డివిఎన్ స్వామి గారు ఉండేవారు. మా నాన్నగారు దాంట్లో పనిచేసేవారు. ఈడు ఎడుదిరిగి పనికి రాకుండా పోతున్నాడు, ఇక్కడికన్నా వీళ్ళ దగ్గర పడేస్తే ఏదో పని నేర్చుకుని దేంట్లో పనిలో పెడతారు ఇక్కడ అని అనుకున్నారు. ఇక్కడికి వచ్చినా కానీ ఆ కళారంగం పట్ల ఇంట్రెస్టే నాకు. నన్ను ఫస్ట్ గుర్తించినోడు డివిఎన్ స్వామి, సిపిఎంఎల్ నాయకుడిగా పనిచేస్తున్నాడు ఇక్కడ. వీడు చదువుకి దేనికి పనికిరాడు, కేవలం వీడు కళలకు సంబంధించి అని గుర్తించినోడు. ఆ తర్వాత ఎంతోమంది అండి. సరే, ఆ ప్రయాణంలో కొనసాగించిన తర్వాత పెళ్ళి, ఆ తర్వాత పిల్లలు, 2 పిల్లలు పుట్టిన దాకా నాకు డబ్బు అవసరం అనేది సంగతి నాకు తెలియదండి. అంత బాధ్యతారహితంగా ఉండేవాడిని. కేవలం నటన విషయంలోనే, నాటకాలు. ఆ సమయంలో నన్ను అర్థం చేసుకుని ఇంకొక ఆడదైతే ఎప్పుడూ ఇడిచిపెట్టి వెళ్ళిపోయేది. అట్లాంటి నా భార్య పిల్లల్ని పెట్టుకొని ఇప్పుడు ఒక్కోసారి తలుచుకుంటే నేనా ఇట్లా ప్రవర్తించింది అనిపిస్తుంది. ఈ చిన్ని ప్రస్థానాన్ని చేరుకోవడానికి, ఈ చిన్న గమ్యాన్ని, ఈ చిన్న గుర్తింపుని చేరుకోవడానికి నాకున్న పరిస్థితులు, నా ఆర్థిక స్తోమతలు జీరో. కానీ నన్ను ఈడదాకా తీసుకొచ్చింది కేవలం స్నేహితులు, పరిచయస్తులు. అందుకే చెప్తారు, నువ్వు ఎంచుకునే సర్కిల్ని బట్టే నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. నువ్వు ఒక హంబక్ సర్కిల్ తోడైతే నీకు తెలియకుండానే నువ్వు పెద్ద హంబక్ అయిపోతావు. వెనక తిరిగి చూసుకుంటే చీకటి ఉంటుంది, ఎటు వెళ్ళాలో తెలియదు. నువ్వు ఎవరితో ప్రయాణం చేస్తున్నావో ముందుల అర్థం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒంగోలులో, ఇదిగో ఇక్కడే ఉన్నాడు ఆయన, ఏడి శివగారు, ఈదుపల్లి శివగారు, రక్షక భటులు అప్పుడే సీరియల్ చేశాడు ఆయన. ఆయన వెంటబడి తిరిగేవాడిని, ఏదన్నా చిన్న వేషం వేయండి అన్న. ఎన్నని చెప్పాలి.
ఇక్కడికి వచ్చిన తర్వాత చావలోళ్ళ బిల్డింగ్ ముందు చిన్న డబ్బా పెట్టుకొని సుబ్బారావు టీ స్టాల్ టిఫిన్ కొట్టు ఉండేది, దాని ముందు కిళ్ళి కొట్టు పెట్టుకున్నా నేను. అదంతా కూడా స్నేహితుల ఆర్థిక సాయంతోనే. విల్సన్, బావిరెడ్డి, వీళ్ళందరూ ఇక్కడ ఒంగోలు. నాలో ఉన్న కుతి ఇది టీడీపీ ఆఫీస్ ఉండేది ఆ పక్కనే, చావలోళ్ళ ఇంటి పక్కనే ఆంజనేయ స్వామి బొమ్మ వేసి ఉంటుంది, చూసారో లేదు మీరు ఎప్పుడన్నా? టీడీపీ ఆఫీస్ పైన ఉంటుంది, కింద సప్లై కంపెనీ ఉండేది, దాంట్లో పడుకునేవాడిని. తెల్లవారుజాము 3 గంటల దాకా పేపర్ల ఎడిటోరియల్స్ అన్నీ చదివేవాడినండి. ఆ మాడ్యులేషన్ కోసం, ఆ ఉచ్చారణ కోసం ఇవన్నీ చదివేవాడిని. పిచ్చగా డైలాగులు చెప్పుకునేవాడిని. నాకెంతో ఆశ్చర్యం ఇచ్చింది అది, ఆ టీడీపీ ఆఫీసు. మర్చిపోలేను నేను. ఆ బ్రతుకు ఇంకొకటి పడకూడదండి, అటువంటి ఇబ్బందులండి, చెప్పడానికి వీల్లేదు. మధ్యాహ్నం అన్నం పొట్లం ఒకటి తెచ్చుకుంటే అది కొంత తిని కొంత పొట్లం కడితే మధ్యాహ్నం సాయంత్రానికి అన్నం తినే టయానికి మెత్తపడిపోయేది. ఈ పోకోడి నురుము, బూంది నురుము ఆ కొట్టు కట్టేసేటప్పుడు ఆ నురుము అంతా కలిపేసి తినేసేవాడిని. ప్రతి మనిషి జీవితంలో, ఎదిగినోడి జీవితంలో, ప్రతి ఓడి జీవితంలో ఉంటాయి బాధలు, కష్టాలన్నీ ఉంటాయి. కానీ ఒక స్థాయి వరకునే భరించగలరు, ఆ స్థాయి తర్వాత భరించలేరు. నేను భరించగడ కాదు, ఏ స్థాయికి వెళ్ళినా ఆ స్థాయికి వెళ్ళిపోయా నేను. ఒక దొంగతనం ఒకటే జైలా. ఆ దొంగతనం అంటే ఇంకో విషయం వచ్చిందండోయ్, చెప్తా. వేటపాలెంలో షణ్ముఖం అని మా ఫ్రెండ్స్ అందరూ ఒక టైలర్ షాప్ దగ్గర చేరేవాళ్ళు. అది సొరుగులో ఈ చిల్లర డబ్బులు ఉండేవి. ఈ తాతా కళ్యాణ మండపంలో నాటకాల పోటీలు పెడితే ఆ చూడడానికి నాకు ట్రైన్కి రావడానికి ఛార్జీలు లేవు. ఇటు షాప్ టీ తాగడానికి వెళ్ళి నువ్వు ఉండంటే ఉండాను. తీరా చూస్తే అందులో ఒక 20-25 రూపాయలు ఉండే చిల్లరి, అది దొబ్బా. ఇప్పటికి చెబుతుంటా షణ్ముఖంతో, నీ షాపులో దొంగతనం నీకు తెలుసుగా, షణ్ముఖం గాడు దొబ్బేశానురా. ఆడప్పుడెప్పుడన్నా ముందు వేస్తుంటే ఏమయ్యా నా దగ్గర దొబ్బేసావు, ఒక క్వార్టర్ ఏది ఇట్లా అంటుంటాడు. ఇట్లా ఎన్నో సంఘటనలు. ఇక్కడికి వచ్చిన తర్వాత కర్నేటి రవి మేయర్ గారిని నమస్కారం అమ్మా, రండి. కర్నేటి రవి అని లాయర్ కర్నేటి రవి సిటీ కేబుల్కి పరిచయం చేశాడు. ఫస్ట్ న్యూస్ రీడర్గా స్టార్ట్ అయింది నా ప్రయాణం చీరాల సిటీ కేబుల్. అక్కడి నుంచి ప్రయాణం ప్రోగ్రామ్ డైరెక్టర్ని అయ్యా, విజయవాడ సిటీ కేబుల్లో ప్రోగ్రామ్ డైరెక్టర్. అక్కడి నుంచి హైదరాబాద్ ప్రయాణం. ఆ హైదరాబాద్ ప్రయాణం వెళ్ళిన తర్వాత, హైదరాబాద్లో కాలు పెట్టిన తర్వాత 3 నెలలకు తెలిసిపోయింది మనం దారి తప్పి వచ్చామని. ఇది మంద కాదు, రమ్మన్న వాళ్ళందరూ కూడా చెయ్యిచ్చారు. నువ్వు రా, బ్రహ్మాండమైన ప్రపంచం ఉంది అక్కడ, నీ టాలెంట్ అసలు ఎట్లా ఉంటుందో తెలుసా, నువ్వు రారా బాబు అని చెప్పిన వాళ్ళందరూ కూడా వచ్చానన్నా కానీ అని వెళ్ళిపోయారు. అక్కడ నాకు ఆశ్రయం ఇచ్చింది మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ. ఆ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన బాధ్యులు చందన స్టూడియో 5 సంవత్సరాలు అక్కడుండా చిమ్ముకుంటా, ఆడబెట్టింది తింటా, చిన్న వేషాలు వేసుకుంటా. టాలెంట్ గుర్తించగలిగినోడు దేవుడండి. బాపు గారు గుర్తించారు భాగవతంలో నరకాసురుడితో. ఆ తర్వాత ఈడొక నటుడా అని అప్పుడు చూశారు. ఆ తర్వాత సీరియల్స్, ఆ తర్వాత ప్రయాణంలో సీరియళ్ళు చేస్తుంటే ఎంతకాలం భరిస్తారు మనల్ని? వీడి పక్కన ఉంటే అందరు కనపడట్లేదు, వీడికి ఏం వేషం ఇవ్వాలి, పక్కన పెట్టేశారు. ఒరే బాబు డింకిలు కొడుతున్నాయి కొండలు నాయన, రెంట్లు కట్టుకోలేకపోతున్నాను, ఆకలి అవుతుందనంటే ఏదో చిన్న వేషాలు ఇచ్చారు. అందరూ ఏమన్నా సినిమా ఫేస్ నీది వెళ్ళిపో, సినిమా ట్రై ఏం బొంగు ట్రై చేసేదే ఇక్కడ గతి లేకపోతుంటే. ఆ టైంలో పూరి జగన్నాథ్ గారు ఒకే ఒక్క ఫోటో చూశాడు నాది, జ్యోతిలక్ష్మికి పిలిపించాడండి.
నాకు ఒక విచిత్రం అనిపించేది ఇప్పటికి కూడా. జ్యోతి లక్ష్మి సీరియల్లో సినిమాలో విలన్ వేషం చేస్తుంటే పూరి గారు ఉండి ఎరగదీసేస్తున్నాడు విలను. బో నాకేమనిపించాలి, నేను మామూలుగానే చేస్తున్నా. ఆ తర్వాత ఆయన పూరి జగన్నాథ్ గారు ముద్రేసిన తర్వాత ఓహో ఈడొకడు విలన్ ఉన్నాడు, ఇక అక్కడి నుంచి బిగినైంది ప్రయాణం. ఇప్పటికీ కూడా రంగస్థలం తర్వాత నా ప్రయాణం ఇంకా ఒక మంచి పీక్కి వెళ్ళిపోతుంది. నాలో ఉన్న నటుడిని గుర్తించినోడు సుకుమార్. దీనికంటే ముందు సుకుమార్ గుర్తించడానికి నాకు తమిళంలో విచారణై అనే ఒక సినిమా వచ్చింది, ఆస్కార్కి నామినేట్ అయింది 2016లో. అది చూసి సుకుమార్ గారు పిలిపించారు. మీరు ఇందాక అన్నారు మన చిరంజీవి ఇది ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు. రంగస్థలంతో నాకు రామ్ చరణ్ గారితో ఉన్న అనుబంధం మామూలుగా ఉండేది కాదు. అది నేను బయటికి చెప్పుకోను. అది నన్ను ఆయన ప్రేమించే తత్వం కానీ అవన్నీ కానీ. రంగస్థలంలో ఫైట్లో మోకాలు లెగ్మెంట్ అయిపోయింది, పడిపోయింది, ఆయనే పట్టుకొని తీసుకొచ్చి మొన్న పెద్ద షూటింగ్లో కూడా ఎంతో ఆ ఆప్యాయత వేరండి. నాకు అది నిజంగా నా అదృష్టం. రామ్ చరణ్ గారు కానీ మన పుష్ప అర్జున్ కానీ అల్లు అర్జున్ గారు కానీ నా మీద చూపించే ఆప్యాయత, నేనే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి యువతలకు వచ్చేస్తా. నన్ను అది చెప్పేది కాదు అసలు. నాకు ఇది అజయ్ ఘోష్, నేను ఆ సినిమాలో ఊరక నిలబడ్డా కానీ నాకు నిలబడాలి అంతే. నేను రామ్ చరణ్ గారి సినిమాలో సుకుమార్ గారు అయితే నువ్వు లేకుండా సినిమా దీని అన్నానన్నాడు. అది సాధించను చాలు నాకు. అయితే నేను ఎవరి దగ్గరికి పోయి సినిమా కావాలి, సినిమా చెప్పండి, సినిమా చేయండి అడగాల్సిన అవసరం లేదు నాకు. నేను నటుడిని నేను ప్రూవ్ అయిన తర్వాత నేను ఇంకా పోయేసి చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం లేదు. నాకు బలుపు ఉంది. నేను నటుడిన్న సంగతి వాళ్ళందరికీ తెలుసు. నా అవసరం ఉంటే సినిమాకి ఖచ్చితంగా పెట్టుకుంటారు. చేసేయాలి, నాకు తృప్తినిచ్చేవి కూడా ఏమి లేవు. అయితే ఎంపీ గారు వస్తున్నారటుంది. నాకు తృప్తిగా నేను చేశాను, నాలో ఇదని కొన్ని విచారణై, పుష్ప, రంగస్థలం నన్ను ఉపయోగపెట్టుకున్న వాళ్ళు కూడా కొద్దిమందే. సుకుమారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, వెట్రిమారన్ గారు, వివేకాత్రేయ, ఇలాంటి కొంతమంది పోతే మంచి రోజులు వచ్చాయి. మారుతి గారు అద్భుతమైన సినిమా తీశారు నా మీద. సో కొన్ని సినిమాలు నటుడిగా ఉండిపోతాయి. అయితే నేను మీరిచ్చే ఈ జీవిత సాఫల్య పురస్కారం అందుకునే అంత స్థాయికి నేను ఎదగలేదు ప్రసాద్ గారు. కాకపోతే ఏంటంటే నాకు అన్నీ నేర్పిన ఒంగోలు గడ్డ, నేను అమితంగా ప్రేమించుకునేది, నేను ఎంతో ఇష్టపడేది నా ఒంగోలు అంటే చాలు. ఒంగోలులోకి వస్తే ఈయన శివగారు, మా సురేష్ ఇదిగో మనోడు శ్రీను, వీళ్ళందరూ నాకు ఎంతో ఇది. ఖాళీ దొరికితే ఇక్కడికి వచ్చేస్తా. నేను ఒప్పుకోవడానికి కూడా కారణం అది. నేను మొన్న కూడా ప్రసాద్ గారితో చెప్పాను, నేను బాగా అంటే ప్రయాణాలు నేను ఎంత దూరమైన కారులోనే వెళ్ళిపోతా, విమానాల్లో వెళ్ళను. నాకు అసలు ఆ కల్చర్ నా వల్ల కాదు. అది అసలు ఆడొక గంట సేపు వెయిట్ చేసి వాడు కింద పైన అంత ఎతికి మనం ఏదో బాంబులు తీసుకెళ్తున్నట్టు ఇది చేసి మన డబ్బులు దొబ్బేసి బానిసలు తీసుకెళ్తున్న నా వల్ల కాదు. తెమలదు. గౌరవనీయులైన ఎంపీ గారు మాగంట శ్రీనివాసరెడ్డి గారికి నమస్కారం. వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీదకి స్వయంగా సవినయంగా ఆహ్వానిస్తూ, దామచర్ల జనార్దన్ గారు అన్నారు,
మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. దామోచర్ల జనార్దన్ రెడ్డి గారితో నాకు అంతగా పరిచయం లేదు. శ్రీనివాసరెడ్డి గారు అయితే నాకు, ఎందుకంటే మా సురేష్ 2-3 సార్లు వారిని కలవడానికి ఎంతో ప్రయత్నం చేసినా కానీ నాకు కుదరలా. ఆయన వస్తున్నారు అంటే చాలు నేను వచ్చేస్తానయ్యా నేను. ఎందుకంటే కొందరు మనుషుల తత్వాలు వేరండి. ఎంత సంపాదించారు, ఎంత కోట్లు సంపాదించారు ఇవన్నీ కాదు. మనిషిగా ఒక తత్వం ఉంటుంది ప్రతి ఓడికి. మనం అన్నం తినేసి మంచం మీద పడుకునేటప్పుడు అంతరాత్మ ఉంటుంది కదా, అది అప్పుడు అడిగిద్ది మనం ఏం చేసాం, ఈ రోజున మనం ఏం చెప్పాము, ఏం చేసాం అనేది. ఒక నిజాయితీ గల మనిషి అండి ఆయన. అది మాత్రం నాకైతే తెలుసు. ఏం చెప్పగలవా ఆయన నిజాయితీ అంటే నాకు తెలుసు. అది మీ అందరికీ మీరు గుండెల మీద చేసుకుని చెప్పుకోండి. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఆయన అయితే పనికిరాడు. నేను చెబుతున్నా కదా, ఆయన మనస్తత్వం గత్యంతరం లేని పరిస్థితుల్లో తప్పితే ఉండాల కొన్ని. సో వాళ్ళందరూ వస్తున్నారంటే నాకు జనార్దన్ రెడ్డి గారితో నాకు పరిచయం లేదు. ఆయన ఈ ఒంగోలు తీర్చిదిద్దడంలో చాలా ముందున్నారు ఆయన. మా తమ్ముడు ఇక్కడ ఒంగోలు నెల్లూరు బస్ స్టాండ్లో టిఫిన్ బండి పెట్టుకుని ఉంటాడు. ఈ అమ్మ ఏంటర్ మళ్ళీ చేస్తున్నాడు అన్న ఒంగోలుని, అసలు ఆయన వచ్చిన తర్వాతనే ఉంటుంది అన్నట్టు. నిజం అట్లానే ఉంది ఒంగోలు. కాబట్టి మీ అందరి ముందు కూడా ఈ చిన్న దీన్ని మీతో మాట్లాడి కలుద్దామనే ఉద్దేశంతో నేను వచ్చా. అంతేగాని నేను ఏదో పరిగెత్తుకుంటూ ఎక్కడో ఆయన అన్నట్టు వైజాగ్ నుంచి నా కోసం ఇవన్నీ ఒట్టి మాట్లాడే అంటే ఇంకో విషయం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తా. ఉన్నది ఉన్నట్టు నిజంలో ఉండాలా. నిజంగా ఉంటాను, నిజంలో ఉంటాను, నిజంగా బతుకుతా. ఇంకొక ఆయన అడిగారు, ఈయన ఎవడి మీ డ్రెస్ కోడ్ ఇది ఏమంటే నాకేం అర్థం కాదు. ముడ్డి మీద లుంగి జినిగి ఇదే గాంధీనగర్ రోడ్లో బేల్దారి పని చేసుకున్నాడు నేను. ఇదే చావలోళ్ళ సెంటర్లో కిళ్ళీలు కట్టుకుంటా పాల ప్యాకెట్లు అమ్ముకుంటా బతికినోండి నేను. ఇప్పుడేదో ఏదో టాలెంట్కి ఏదో బ్రతకడానికి అవకాశం వచ్చిందని దాన్ని చూసి ఏమండి బాగున్నారు, ఏం చేస్తున్నారు, ఇప్పుడు బేస్లో మాట్లాడడం, నటించడం. ఒక 4 నెలలు వేషాలు లేకపోతే బొంగు పలకరించేవాడు కూడా ఉన్నాడు. అయిపోయాడు రైడు, ఏం తేడా తిరుగుతున్నాడు మనలో ఇదే మాట. అందుకే శ్రీశ్రీ గారి మాట ఒకటి గుర్తుంటుంది నాకు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగబాగితే, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగబాగితే నిబిడాశ్చర్యంతో వీళ్ళు నెత్తురు కక్కుకుంటూ నేల రాలితే నిస్సహాయంగా వీళ్ళే. ఓ మనోడే అమ్మ. అజయ్ గారి గురించి ఎప్పుడు అనుకున్నావురా, వాడికి ఎప్పుడైనా సాధిస్తాడరా. ఏదైనా తేడా అవుతే గాలి నా కొడుకు చెప్పిన మాట అన్నాడా, పనికి మళ్ళీ నా కొడుకు, డ్రామాలు నాటకాలు గాలి లంజవుడికి. అసలు ఇన్ని మాటలు ఇన్ని అనిపించుకున్నాను సార్ నేను. నిజంగా నేనేమంటానంటే, నిజంగా పిల్లతత్వంతో పిల్ల తరహాగా చేసే చేష్టాలు వేరు, నిజంగా మనసులో ఉండి దాని పట్ల నటన పట్ల కళల పట్ల ఉండే ఇంట్రెస్ట్తో ఉండేవాడు తీరు వేరు. వాడికి అబద్ధాడడం చేత కాదు, బతకడం చేత కాదు, వ్యాపారం చేత కాదు, ఎట్లా బతకాలో కూడా తెలియదు వాడికి. ఆ చప్పట్లు ఇందాక కొడుతున్నారే, ఆ చప్పట్లు అయ్యే లోన చినిపోయింది చిల్లు పడ్డ పని పైన పూసలు కొట్టుకోండి వేసుకుంటారు. ఇదే బతుకు. కాబట్టి నేను మీ పిల్లలు కూడా టాలెంట్ ఉంటే మాత్రం ప్రోత్సహించండి. శరీరానికి డాక్టర్ ఎంత అవసరమో మనసుకి యాక్టర్ కూడా అంతే అవసరమ్మా, తెలిసినా. ఇప్పుడు అటువంటి యాక్టర్ పెట్టిన పార్టీ ఈరోజు రూలింగ్ చేస్తుంది మనల్ని. కారణ జన్ముడు ఎన్టీ రామారావు గారు, తెలిసినా. సో మీ అందరితో ఈ 4 మాటలు పంచుకోవడానికే నేను వచ్చాను. నాకు మా అమ్మయ్య నాకు ఒకటైతే నాకు ఆనందం. ఇందా నుంచి ఆయన అదే అడుగుతున్నా, ఎప్పుడు వస్తారండి ఆయన ఎప్పుడు వస్తారండి లేను అంటే. నాకు 2-3 సార్లు తమను కలిసే అవకాశం వచ్చినా కలవలేకపోయానయ్యా నేను. సో పోతే నేను ఇదిగో మెల్ల ఇంకోసారి చెబుతాను, ఇప్పుడు ఓపెన్గా చెబుతాను, నేను ఇట్లానే ఉంటానండి, ఇట్లానే ఉంటా. సినిమా ఉన్నా ఇట్లా ఉంటా, లేకపోయినా ఇట్లానే ఉంటా, ఏమున్నా ఉంటా. మళ్ళీ సినిమా లేదనుకో, మళ్ళీ ఆటపాలెం లేకపోతే ఒంగోలు వచ్చి బేల్దారి పని చేసుకుంటా. అదిగో లేకపోతే ఆయన చెరువుల దగ్గర పోయి కాపలా ఉంటా. నాకు బేషజాలు లేవు. నాకున్న ప్రతిభను గుర్తించి అవకాశం ఇచ్చారు కాబట్టి దాంట్లో ముందుకెళ్తున్నా. ఇది నా సైకాలజీ అండి. అందరు ఇట్లా ఉండాలని లేదు. నేను ఏంటంటే జీవితాన్ని చూసి అన్నీ చూసేసిన తర్వాత ఇంకేముందండి బొంగ, ఏమి ఉండదు. అది సార్ దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చి
నన్ను మీ అందరూ ప్రోత్సహించి ఇందరు పెద్దలమందరం వీళ్ళతో మీతో పోల్చుకుంటే చాలా చిన్నవాడాడు నేను, చాలా అన్నిట్లో నేను చాలా తక్కువ, కానీ నటన విషయంలో మాత్రం వస్తే పోటీకి వస్తా, ఇదైతే మాత్రం నిజం. సో ఈ పరాభవనామ ఉగాది పర్వదినం మీ అందరి జీవితాల్లో కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని, సుఖాల్లో పొంగిపోకుండా దుఃఖాల్లో కుంగిపోకుండా ఒక స్థితప్రజ్ఞతనిచ్చే మనస్తత్వాన్ని, జీవితం పట్ల మనిషిని ప్రేమించే తత్వాన్ని, జీవితం పట్ల ప్రేమించే తత్వాన్ని ఉంచాలని, ఆ విధంగా ముందుకెళ్ళాలని మీరందరూ కోరుకుంటూ, అతిథులందరూ కూడా వాళ్ళకు కూడా శుభాకాంక్షలు అందజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం స్వామి.